మేఘారెడ్డి చిన్నారెడ్డి వివాదంపై స్పందించారు పీసీసీ చీఫ్. మేఘారెడ్డి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. చిన్నారెడ్డి నుంచి కూడా సమాచారం తీసుకుంటామంటున్నారు. చిన్నారెడ్డి మాట్లాడిన అన్ని విషయాలను ఏఐసీసీకి చేరవేస్తామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. వివాదంపై క్రమశిక్షణ కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి కమెంట్స్ను క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది అన్నారు. మెగారెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి వారు ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్ ఇచ్చాము. చెన్నారెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్స్ కూడా తెప్పించుకున్నాము. చెన్నారెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొదలుకొని మంత్రిగా, ఇవాళ ప్లానింగ్ బోర్డు చైర్మన్గా రకరకాల పదవులు అనుభవించినారు. ఇప్పుడు పదవులు ఉన్నారు కూడా. సీనియర్ మోస్ట్ నాయకుడికి అన్ని రకాల గౌరవం ఇస్తూ ఉన్నాం కూడా. వారు మాట్లాడింది నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఆ విషయాన్ని అంతా కూడా ఏఎస్కి చేరవేసి తదుపరి ఏం జరుగుతుందో తర్వాత చెప్తాం మీకు. మెగారెడ్డి ఇవ్వాల్సినటువంటి ఆరోపణ వారు ఇచ్చినారు. చెన్నారెడ్డి గారు ఇవ్వాల్సినటువంటి సమాచారం చెన్నారెడ్డి గారు కూడా తీసుకున్న తర్వాత దీన్ని సునిశ్చితమైన విషయం కాబట్టి దీన్ని డీటెయిల్గా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. వనపర్తి కాంగ్రెస్లో వర్గపోరు ముదిరింది. చిన్నారెడ్డిపై అధిష్టానానికి మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు గాంధీభవన్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి అనుచరులు హల్చల్ చేశారు. చిన్నారెడ్డి హఠావో, కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేశారు. చిన్నారెడ్డి బీఆర్ఎస్కు అమ్ముడు పోయారంటూ వారంతా ఆరోపించారు.